గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి విషయంలో సీఎం వర్సెస్ మంత్రులుగా విడిపోయారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మాటలే ఓటమికి కారణమని మంత్రులు ఆరోపిస్తుంటే మంత్రుల పనితీరు వల్లే అభ్యర్థి ఓడిపోయారని సీఎం రేవంత్ రెడ్డి వర్గం అంటోంది. ఇంతకీ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడానికి నేతల పనితీరు కారణమా లేక ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లే ఓడిపోయారా? ఎన్నికల ఫలితాలపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఓటమిపై నివేదిక అడిగిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ అధిష్టానం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై గుర్రుగా ఉందట. పార్టీ అభ్యర్థి ఓడిపోవడాన్ని తీవ్రంగా పరిగణించిందట కాంగ్రెస్ హైకమాండ్. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా పార్టీ అభ్యర్థి ఎలా ఓడిపోయాడని ఆరా తీసిందట. ఎన్నికలపై మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్ నిర్వహించినా అభ్యర్థి ఓడిపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించిందట అధిష్టానం. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి సొంత పార్టీ నేతలు కారణమయ్యారా, పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు అన్న కోణంలో అధిష్టానం నివేదిక అడిగిందట. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మీనాక్షి నటరాజన్కు నివేదిక ఇవ్వాలని ఆదేశించిందట అధిష్టానం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణం మీరంటూ నేతలు ఎవరికి వారే ఆరోపించుకుంటున్నారట. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలో స్థానికంగా ముగ్గురు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ ఉండగా ఇన్ఛార్జి మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీతక్క ఉన్నారు. అయితే పూర్తి బాధ్యత స్థానిక మంత్రులది అంటున్నారు ఇన్ఛార్జి మంత్రులు. అటు మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్లే ఓడిపోయిందని ఆరోపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి వర్గం. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా సక్రమంగా వినియోగించుకోలేకపోయారనేది ఆయన వర్గం వాదన. జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు అభ్యర్థి గెలుపుపై దృష్టి సారిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటోంది సీఎం సన్నిహిత వర్గం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొనకపోయినా 4 జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు కృషి చేసినా గెలిచేవాళ్లమనే భావనలో ఉన్నారట ఆయా జిల్లా నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఆయన ప్రసంగించిన తీరు వల్లే నష్టం చేకూరిందన్న భావనలో ఉన్నారట హస్తం నేతలు. ప్రచారంలో అభ్యర్థిని గెలిపించాలని చెప్పాల్సింది పోయి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచినా ఓడినా ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని ప్రకటించడం వల్లే నరేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారని ఆరోపిస్తున్నారు హస్తం నేతలు. మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం వల్లే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అధిక ఓట్లు వచ్చాయని చెబుతున్నారు మంత్రులు. ఎన్నికలకు ముందు రోజు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు హాజరవ్వడం కూడా నరేందర్ రెడ్డి ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రుల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే నరేందర్ రెడ్డి ఓడిపోయారని కొంతమంది నేతలు వాదిస్తుంటే మరికొంతమంది మాత్రం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం సరైంది కాదన్న వాదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో పడుతుందన్న టెన్షన్లో ఆ 4 జిల్లాల కాంగ్రెస్ క్యాడర్ ఉందట. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను నివేదిక కోరిందట కాంగ్రెస్ అధిష్టానం. దాంతో ఎన్నికల ఫలితాలపై ఆయా జిల్లాల నేతలు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మొత్తానికి అటు మంత్రుల నిర్లక్ష్యమో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభలో మాట్లాడిన తీరో, ఎన్నికలకు ముందు రోజు ప్రధానితో సీఎం భేటీ కావడమో కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణమయ్యాయి. ఈ ఓటమి ఆ 4 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి.